వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం ఇవాళ విడుదల కానుంది. ప్రస్తుతం ఉప ఎన్నిక రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 40 మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ అభ్యర్థి కూడా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేదు. గెలుపునకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 1,55,095 ఓట్లుగా అధికారులు తేల్చారు. మ్యాజిక్ ఫిగర్ కు తీర్మార్ మల్లన్న 30,000 పైచిలకు ఓట్ల దూరంలో ఉన్నారు. 50,000 పైచిలకు ఓట్ల దూరంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఉత్కంఠ రేపుతున్న ఈ ఫలితం ఇవాళ సాయంత్రంలోగా తేలనుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు 1,22,933 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,315 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,335 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ కు 29,721 ఓట్లు దక్కాయి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, కృప వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఆ కౌంటింగ్ ఈ రోజు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతా ఉంది. నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది ముగిసింది. దాంతోపాటు గెలుపు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను కూడా నిన్న అధికారులు ప్రకటించారు. 1,55,095 ఓట్లు మ్యాజిక్ ఫిగర్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న మొత్తం 18,000 ఆధిక్యంలో ఉన్నారు. అయితే రెండో ప్రాధాన్యత ఓట్లలో ఇప్పటి వరకు కేవలం స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించిన ఓట్లు మాత్రమే ఇప్పటివరకు ఎలిమినేషన్ అయ్యాయి. దాదాపు 30 మందికి పైగా అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. అయితే మిగతా వాళ్ళలో అంటే పోటీగా కొన్ని ఓట్లు కావడం, అదేవిధంగా పోటాపోటీగా వస్తున్న నేపథ్యంలో స్వల్ప ఆధిక్యత అనేది కొంత పెరిగిన పరిస్థితి ఉంది. అయితే మరొక స్వతంత్ర అభ్యర్థి అశోక్, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న ఉన్నారు. చెప్పండి, మొదటి ప్రాధాన్యత ఓట్లు మీరు లీడింగ్ లో ఉన్నప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేకపోయారు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎలా ఉంది సర్లీ? మీకు రెండో ప్రాధాన్యత ఓట్లో విజయం సాధించే అవకాశం ఉందా? ఖచ్చితంగా రెండో ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలేటువంటి అవకాశం అయితే 99% ఉంది. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓటు అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరిని ఎలిమినేట్ చేయడమే. కాబట్టి మూడో ప్రాధాన్యత దాకా పోయేటువంటి అవకాశమే ఉండదు, ఆ పరిస్థితే ఏర్పడదు. ఒకసారి ఇద్దరు అభ్యర్థులు సమాన స్థాయికి వచ్చినప్పుడు రెండో ప్రాధాన్యత ఓటులో అప్పుడు మూడో ప్రాధాన్యత పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అవసరం ఇందులో లేదు. ఎందుకంటే నిన్న కొనసాగుతున్నటువంటి మెజారిటీ ఈ రోజు కూడా రెండో ప్రాధాన్యత ఓట్లలో కొనసాగుతూ ఉంది. కాబట్టి బహుశా రెండో ప్రాధాన్యత ఓట్లలోనే దాదాపు కంప్లీట్ అయిపోతుంది. మనం చూడవచ్చు మొత్తానికి మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్లలోనే తన విజయం ఖచ్చితంగా ఉంటుందని చెప్పైతే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఏదైతే అంటే కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతానికి అయితే లీడ్ లో ఉన్నారు. ఆయన దాదాపు 1,00,000 పైన చిలుకు ఓట్లతో ఉన్నారు. అంటే ఏదైతే మెజార్టీకి సంబంధించి అంటే 1,22,000 పై చిలుకు ఓట్లతో ఉన్నారు. మెజార్టీకి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవాలంటే మరొక 32,000 ఓట్లు కావాల్సి ఉన్న పరిస్థితి. అదేవిధంగా రెండో స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థికి 50,000 ఓట్లకు కూడా ఉన్నది. అంటే ఈ రెండో ప్రాధాన్యత ఓట్లలో అంత ఈజీగా మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడం అయితే కష్టం అనే ఒక అభిప్రాయం వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తన వైపు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లలోనే ఫలితం వెలువవుతుంది అనే ఒక అభిప్రాయం అయితే ఇటు మల్లన్న కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ రోజు సాయంత్రానికి దీన్ని అంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనేది పూర్తవుతుంది. సాయంత్రానికి ఆ ఫలితంపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కృప.